నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం మనము కాస్త ప్రియులారా 15వ వచనాన్ని చదువుకుందాం. ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. చాలు నాన్న, దేవునికి స్తోత్రం. బైబిల్ ఏమంటుందండి? నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. యేసయ్య ఏం చేశాడు నాన్న అంటే పిల్లారా, ఆయన బైబిల్లో ఇలా రాయబడింది 13వ అధ్యాయం మొదటి వచనం, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి. దేవునికి స్తోత్రం. యేసు అంటున్నాడు, ప్రియులారా, ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని ఆయన తెలుసుకుని ప్రియులారా పస్కా పండుగను ఆచరించక మునిపే ఆయన ప్రియులారా ఆయన శిష్యులందరినీ కూడా లోకమంతని కూడా ఏం చేసినట్టండి? ఆయన ఎలా ప్రేమించినట్టండి? అంతము వరకు అన్నాడు ప్రియులారా. మూల భాషలో కింద ఏమని రాశాడు నాన్న అంటే సంపూర్ణంగా ప్రేమించాడు. ఆయన సంపూర్ణంగా ప్రతి వారిని ప్రేమించడు ప్రియులారా. ప్రేమించిన పిమ్మట ప్రియులారా బైబిల్ అంటుంది, వారు పస్కా పండుగను ఆచరించిన తర్వాత ప్రియులారా ఏమి రాయబడింది అక్కడ? ఆయన లేచి ప్రియులారా ప్రతి వారి యొక్క పాదాలు కడిగాడండి యేసయ్య. ఏం చేశాడు నాన్న? ప్రతి వారి పాదాలు కడిగాడు ప్రియులారా. తన భుజాన ప్రియులారా రుమాలు పెట్టుకొని ప్రతి ఒక్క శిష్యుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాదాల దగ్గర నీళ్లు పోసి ఆ యొక్క వారి పాదాలు కడిగి ప్రియులారా వారి యొక్క పాదాలు తొరడం మొదలు పెట్టాడు ప్రియులారా. అలా పాదాలు కడుగుతూ వారి తుడుస్తూ ప్రియులారా పేతురు దగ్గరికి రాగానే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుదువా అని అడిగితే యేసు అంటున్నాడు, అయ్యా నీ పాదాలు నేను కడుగుతాను. ప్రభువా నీవు నా పాదాలు కడగొద్దు అని పేతురు అంటుంటే యేసు ఏమన్నా తెలుసా ప్రియులారా? పేతురా, నేను నీ పాదాలు కడగకపోతే నాలో నీకు పాలు పంపులు ఉండవు. ఏముండవు? పాలు పంపులు ఉండవు. కాబట్టి నేను నీ పాదాలు కడగాలి నాయన అన్నాడు. అలాగంటే పేతురు ఏమన్నాడు తెలుసునా? ప్రభువా అలాగైతే నా పాదాలు కడుగు నాయన, నా పాదాలతో పాటు నా చేతులు కూడా నా ముఖం కూడా కడుగు నాన్న అన్నాడు. ఏంటంటే యేసు ఏమన్నాడు? అయ్యా నీ పాదాలు నేను కడుగుతాను నాయన అని యేసు అంటే పేతురు ఏమంటున్నాడు? అలాగైతే నా పాదాలు కడుగు, నా చేతులు కడుగు, నా యొక్క ముఖం కూడా కడిగే అని అంటున్నాడు. ఎవరు? పేతురా. ప్రతి మనడు స్నానం చేస్తాడు ఆయన, శుభ్రంగా ఉంటాడు ఆయన, కానీ అరకాలు ఏం చేసుకోడు అలా నాన్న. కాబట్టి ఏం చేస్తాడంటే నీ పాదాలు కడుగుతాను ఆయన అన్నాడు. ఆ మాటకి అర్థం ఏం చేస్తాను పిల్లారా? అయ్యా నేను నీ రహస్యమైన పాపలు కడుగుతాను, నీ తల నుంచి కాళ్ళ వరకు ఏమున్నాయో సమస్తము నీకు తెలుసు, కానీ నీ అరకాల భాగంలో ఏముందో నేను నీ రహస్యమైన పాపాలు కడగని ఎడల నాతో పాటు నా రాజ్యంలో నీకేముండవు? పాలు పంపులు ఉండవు. నా రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే నీ రహస్యమైన పాపాలు నేను కడగాలి అని పిల్లారా యేసయ్య పేతురుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగు చేసిన పిమ్మట ప్రియులారా, అయ్యా నేను ఇప్పుడు చేయించున్నది మీరు ఎరుగురు నాయన, ఒకరోజు మీరు తెలుసుకుంటారు, ఒకరోజు మీరు తెలుసుకుంటారని ప్రియులారా శిష్యులతో చెప్పి అంటున్నాడు యేసయ్య. 15వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా. అయ్యా నేను మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు. ఎవరు మాదిరి చూసి చేపించాడు నాన్న? ముందు యేసయ్య చేశాడు. యేసయ్య చేసి పిల్లారా మీరు ఇలాగూ చేయండి అంటే ఆ మాట మీకు అర్థం పిల్లారా. అయ్యా మీరు మీ ఎదుటి వారి యొక్క అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ అపరాధములు క్షమించబడవు.
దేవునికి స్తోత్రం. ఏం చేయాలన్నా, నీవు గానా నీ ఎదుటి వారి యొక్క అపరాధాలు నీవు క్షమించలేదనుకో, నీ అపరాధాలు దేవుడు క్షమించాలి. అదే యేసే చేసిన ప్రియులారయ్యా, మీ యొక్క పాపాలన్నీ నేను కడిగేస్తా, ఈ పాపాలన్నీ. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలా, నేను మీ పాపాలు ఎలాగైతే క్షమించానో, మీ పాపాలు ఎలాగైతే కడిగానో, మీరు కూడా మీ ఎదుట అపరాధములు చేసిన వారిని ఏం చేయండి నాన్న, ఏం చేయండి, మీరు ఎదుటి వారి యొక్క అపరాధాలు మీరు క్షమించలేదనుకో, మీ అపరాధాలు అలాగే నిలిచి ఉంటాయి. అవి క్షమించబడాలంటే మీరు మీ ఎదుటి వారి యొక్క అపరాధాలు, ఏమిటైనా అపరాధాలు అంటే, ఒక రోజు అంటే పిల్లలు ఒక ఆయన ప్రభు బలిపీఠం దగ్గరికి వెళ్ళాడటండి అర్పణ అర్పించడానికి. అక్కడికి వెళ్ళినప్పేమంట, అక్కడ వాక్యం రాయబడిన మాట, అయ్యా నీవు బలిపీఠం దగ్గర నీవు అర్పణ అర్పించే సమయంలో నీ సహోదరుని ఒకవేళ సమాధాన పడలేదేమో, నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అటు పిమ్మట వచ్చి నీ అర్పణ అర్పించు. లేని పక్షమున అది దేవునికి అంగీకృతము కానే కాదు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దృష్టిలో ప్రియులారా, నీ అర్పణ దేవునికి అంగీకారం కావాలంటే, నీ అర్పణ దేవుడు స్వీకరించాలంటే నీవు ఎటువంటి హృదయం అర్పించాలి నానా, ఎటువంటి మనసుతో అర్పించాలి, ఎటువంటి హృదయం కలిగి అర్పించాలి మనము దేవునికి ఏంటండి. అందుకనే బైబిల్ అన్న ప్రియులారా, అయ్యా అర్పించు అర్పణ ముఖ్యము కాదు కానీ అయ్యా అర్పించే మనసు ముఖ్యం. ఎటువంటి మనసుతో దేవునికి అర్పిస్తున్నావు అది దేవుడు చూస్తాడు. మరి కయ్యూను హేబేలు అర్పణ తెచ్చారు కదా, మరి కయ్యూను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఒక్కొక్కరు ఒక లేఖ బోధిస్తారు ప్రియులారా. నేనేమంటానంటే ప్రియులారా, అతని దగ్గర ఏదో లోటు ఉందేమో, దేవుడికి నచ్చదు ఏమైనా ఉందేమో, అందుకని అంగీకారం కాదు. అంతేనంటారా? అంతే. దేవునికి స్తోత్రం. ఆయన హృదయం దేవుడికి సరిగా లేదేమో, దేవుని సక్రమంగా నడుచుకోలేదేమో, అందుకని దేవుడు ఏం చేయలేదు, అర్పణ అంగీకరించిన ప్రియులారా. హేబేలు బాగా నడుచుకున్నాడు అనుకుంటా ప్రియులారా, అందుకని హేబేలు అర్పణ అంగీకరించారు. మరి అర్పణ అర్పించే సమయంలో ఒకవేళ నేను ఫలానా సహోదరునితో నేను సమాధాన పడలేదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల నీ అర్పణ అక్కడే విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అప్పుడు మాట వచ్చి నీ అర్పణ ఏం చేయాలమ్మా, అర్పించాలి. ఒక గొప్ప దైవజనుడు ప్రియులారా, ఆ దైవజనుడి పేరు ప్రియులారా మదనపల్లి రాజశేఖర ప్రియులారా. ఒక రోజు పెద్ద మీటింగ్ లో ప్రియులారా మాట్లాడుతూ ఒక మాట ఇలా చెప్పాడు. ఒక రోజంతా ప్రియులారా ఆయన ఒక సహోదరి కోసం ప్రియులారా, ఒక కుటుంబం కోసం చెడ్డగా మాట్లాడారట ప్రియులారా. మాట్లాడితే ప్రియులారా ఒక రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడట, అయ్యా నీవు ఫలానా కుటుంబం కోసం చెడ్డగా నీవు మాట్లాడావు కాబట్టి దయచేసి వెళ్ళి మొదట ఆ వ్యక్తితో సమాధానం పడు. ఆ రాత్రి ఆ సేవకురాలు ప్రియులారా అర్ధరాత్రి లేచి బయలుదేరి ప్రియులారా ఆ విశ్వాసీకి పిల్లారట. విశ్వాసీకి వెళ్ళి తలుపు కొడుతున్నారట. అయ్యా తలుపు తెరవండి అని కొడుతుంటే, అయ్యా ఎవరయ్యా ఈ రాత్రి తలుపు కొడుతున్నారని అడిగితే అన్నారట, అయ్యా నేను పాస్టర్ గారిని. అయ్యా అయ్యగారు ఎందుకు అయ్యగారు ఇంత అర్ధరాత్రి వచ్చారంటే, ఏం లేదయ్యా మీ దగ్గర వచ్చి మేము ఏదో చెప్పాలని మీ దగ్గరికి వచ్చామని ప్రియులారా లోపలికి వెళ్ళట్టు ప్రియులారా వారి కాళ్ళు పట్టుకునేట్టు సేవకురాలు ప్రియులారా క్షమించమని క్షమాపణ అడిగారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దైవ సేవకుడు ప్రియులారా ఈ మాట చెప్తుంటే నాకు కలలొచ్చి కన్నీరు వచ్చింది ప్రియులారా. అయ్యో ఎన్ని పర్యాయాలు మనము ఎదుటి వారి కోసం ఎన్ని చెడ్డలు మాట్లాడలేదు, ఎన్ని పర్యాయాలు ఎదుటి వారి కోసం ప్రియులారా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నామే. అంటే మనం కూడా ఏం చేయాలంటారు, బైబిల్ అంటుంది నీవు నీ ఎదుటి వారి అపరాధములు క్షమించకపోయేలా నీ అపరాధములు క్షమించబడనే. అందుకని యేసే ప్రియులారా శిష్యులకి మాదిరి చేశాడు ప్రియులారా. అయ్యా నేను మీ రహస్య పాపాలను ఎలాగూ క్షమించానో మీరు కూడా మీ ఎదుటి వారి యొక్క అపరాధములు క్షమించండి. దేవునికి స్తోత్రం. క్షమించగలుగుతున్నామంటారా? మనము
ఒకవేళ ఎవడైనా ఏదైనా పొరపాటున అనేస్తే, ఏదైనా మన ఎదురుగా చేస్తే ఏం చేస్తున్నామంటే క్షమించడం లేదండి. మరి దైవజనుడు అయిన ప్రియులారా, ప్రవీణ్ పగడలో సరిపోయిన ప్రియులారా, ఒకరోజు అమ్మా మరి నీ భర్తను చంపిన వారికి ఏ శిక్ష వేయాలి అని అడిగితే ఆమె సమాధానం తెలుసా? అయ్యా, ఏ శిక్ష వేయొద్దయ్యా, వారిని మేము క్షమిస్తున్నాం కాబట్టి వారిని విడిచిపెట్టండి. ఎంత సమర్పణ కలిగిన మాట! యేసయ్యను ఎరిగిన వారు ప్రియులారా, యేసయ్యను రుచి చూసిన వారు ప్రియులారా ఏం చేస్తారు నాన్న? క్షమిస్తారు. అపోస్తులు మీరు చూడండి, 12 మంది అపోస్తులు ప్రియులారా, వారిని ప్రియులారా ఒక్కొక్కరు ఒక రకమైన మరణం పొందారు. ఒకడేమో ప్రియులారా సిలువకి ప్రియులారా వ్యతిరేకంగా సిలువ వేయబడ్డాడు. ఒక ఆయనేమో ప్రియులారా రంపాలతో కోయబడ్డాడు. ఒక ఆయనేమో శరచ్ఛేదనం చేయబడ్డాడు. ఒక ఆయనేమో ప్రియులారా బ్రతికుండగానే అగ్నిలో వేయబడ్డాడు ప్రియులారా. ఒక ఆయనేమో మరుగుచున్న నూనెలో వేయబడ్డాడు ప్రియులారా. ఒక ఆయనేమో రాళ్లతో కొట్టబడి చంపబడిపోయాడు ప్రియులారా. మరొక ఆయన ప్రియులారా సజీవంగానే దహనం చేశాడు ప్రియులారా. మరొక ఆయనేమో సాధారణమైన మరణం పొందాడు ప్రియులారా. వారు అలా చనిపోతూ కూడా ఏమని తెలుసు ప్రియులారా? అయ్యా, నేను క్షమిస్తున్నా, దేవా నేను క్షమించమని ప్రభుని వేడుకున్నాడు ప్రియులారా. అదే యేసయ్య ప్రియులారా శిష్యులకు బోధించిన ప్రియులారా, ఆ బోధన పొందుకున్న వారు కూడా ప్రియులారా యేసయ్యకు మాదిరిగా. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎలా ఉండాలమ్మా? మాదిరిగా బ్రతకాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ప్రియులారా తిమోతితో ఇలా అంటున్నాడు, నా ప్రియ కుమారుడైన తిమోతి, నీ యవ్వనం బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా జాగ్రత్త. ఏం చేయకూడదండి? నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించకుండా నిమిత్తమై నిన్ను నీవే జాగ్రత్త పడు నాయనా. నీ మాటలోనూ, నీ ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకి మాదిరిగా ఉండు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంటున్నా? మాదిరిగా ఉండాలి నీవు. ఆనాడు ప్రియులారా ఆ యొక్క వాక్యం అంటూ ఆ యొక్క దినాల ప్రియులారా సంఘములో నీ ప్రవర్తన జాగ్రత్త, నీ విశ్వాసము జాగ్రత్త, ప్రేమలో జాగ్రత్త, పవిత్రతలో జాగ్రత్త నాయన. విశ్వాసులకి మాదిరిగా బ్రతుకుటలో కూడా జాగ్రత్త నాన్న అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సంగమా, నీవు నేను ఎలా ఉండాలంటే ప్రియులారా లోకానికి, సంఘానికి, దేవునికి మనం మాదిరిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకునితో పోలిన తిమోతి, అయ్యో నీవో సంఘం ఎదుట ప్రభువునయ్య ఉండక మందకు మాదిరిగా ఉండు నాన్న. ఎట్లుండాలి? మందకు మాదిరిగా. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రియులారా ఆయన మాదిరి చూపించాడు నాన్న. అయ్యా, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించాను, మీరు కూడా అలాగే ప్రేమించండి. అయ్యో, నేను ఎలాగైతే మీ అపరాధులు క్షమించానో మీరు కూడా మీ ఎదుటి వారి యొక్క అపరాధములు క్షమించండి. ఇంకో మాట చెప్తాను రెండు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక మనం బైబిల్ చూడగలిగితే ఓ చక్కని మాట ఇలా జ్ఞాపకం చేయబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూడగలిగితే 2వ అధ్యాయం చదవండి ప్రియులారా. ఒకసారి మనం చూడగలిగితే 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలన్న. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది ప్రియులారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన ఏంటండి? క్రీస్తు ఏం చేయబడ్డాడమ్మా? ఆయన బాధపరచబడ్డాడు ప్రియులారా. ఆయన బాధపరచబడి ఏం చేయలేదు ఆయన? 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది ప్రియులారా, యేసయ్య కూడా ప్రియులారా ఆయన బాధపడి, ఆయన శ్రమపరచబడి ప్రియులారా, ఆయన నిందించబడి అవమానించబడి ప్రియులారా, ఆయన శోధించబడి, ఆయన కొట్టబడి, తృణీకరించబడి,
ఉమ్మివేయబడి ఆయన హేళన చేయబడిన వాడై ఉండి కూడా ప్రియులారా ఆయన బదులుగా ఏమీ చేయలేదు ప్రియులారా. ఏమి ఆయన చేసిన పని ఏమిటయ్యా అంటే ప్రియులారా నీతి న్యాయములు ప్రియులారా నీతి న్యాయం కలిగిన తీర్పు తీర్చు దేవునికే తను తానే. తల్లి ఒక మాట బైబిల్ అంటుంది, ఒకవేళ నిన్ను గాని ఎవరైనా దూషిస్తే ఏం చేస్తావు? నిన్ను గాని అవమానిస్తే ఏం చేస్తావు? నిన్ను గాని హేళన చేస్తే ఏం చేస్తావు? నిన్ను గాని కొడితే ఏం చేస్తావు? నీ మీద అబద్ధముగా మాట్లాడితే ఏం చేస్తావు అంటే ప్రియులారా ప్రతి మాట. కానీ బైబిల్ అంటుంది ఆయన బాధపరచబడి కూడా మనము ఆయన యొక్క అడుగు జడలో నడుచుకుని నిమిత్తమై మాదిరించిపోయాను. ఆయన నోట ఆయన ఏ పాపము లేదు, ఆయన దగ్గర ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి కూడా ప్రతి దూషణ వారికి ఎంత మాత్రం చేయలేదు కానీ ప్రియులారా నీతి న్యాయం కలిగి తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నీవు నేనేం చేయాలంటారమ్మా? లోకం ప్రియుల దేవుని నిమిత్తం నేను దూషించినా హింసించినా అబద్ధముగా చెడ్డ మాటలు పలికినా నిన్ను కొట్టినా చిత్రహింసలు చేసినా నీవేం చేయకూడదట? ప్రతి దూషణ దేవునికి స్తోత్రం. ఎవరికి అప్పగించాలట? సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి నిన్ను నీవుగానా అప్పగించుకోగలిగితే ప్రియులారా ఆయన నీతి న్యాయం కలిగిన వాడు ప్రియులారా ఆయన న్యాయం ఎటువైపు ఉంటే అటు పక్షానే వాదించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఉంచిన మాదిరి ఏమిటినానా ఆయన అందరినీ ప్రేమించాడు. ఎప్పటివరకు ప్రేమించాడట? అంతము వరకు. అంతము వరకు అంటే ఏమిటానా పరిపూర్ణంగా ప్రేమించాడు. అలా ప్రేమించిన దేవుడు ప్రియులారా మన అపరాధులన్నీ ఏం చేశాడు ఆయన? అక్కడ మనం రెండు విషయాలు నేర్చుకోవాలి ప్రియులారా. ఒకటేమో ఎదుటివాని అపరాధాలు క్షమించాలన్నా, రెండవదిగా ప్రియులారా ప్రతి వాడు ఒకరినొకడు ఘనముగా గొప్పగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వాడు యోగ్యుడే. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఏమన్నానా అంటే బైబిల్ అంటుంది ప్రేమ చూపుటయందు సత్కార్యము చేయుటయందు మనం ఏం చేయాలంటే ప్రియులారా ఒకరినొకరు గొప్పగా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువునానా 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండవలెను. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఏం చేయాలంటానా? గొప్పగా. ఇప్పుడు యేసయ్య ప్రియులారా దేవుని కుమారుడండి. ఆయన గొప్పోడ కాదా? గొప్పోడి. ఆయన గొప్పోడు కదా అని ప్రియులారా ఏం చేశాడు ఆయన? ఆయన ఎంత మాత్రం ప్రియులారా తను తాను పొగుడుకోవడం కాదు గాని తను తాను హెచ్చించుకోవడం కాదు గాని ఆ తండ్రి అయిన దేవుని ఎదుట ఏ తండ్రి అయితే ఆయన ఈ లోకానికి పంపించడం ప్రియులారా ఆయన చిత్తానికి లోపడ్డాడు. ఆయన మాట చేయడానికి వచ్చాడు ఆయన. ఆ తండ్రి ఎదుట ప్రియులారా తగ్గించుకున్న వాడై శిష్యులందరూ పిలిచి 12 మంది శిష్యులు పాదం ఏం చేశారండి? కడిగారు లేదు యేసయ్య? కడిగారు. వారి పాదాలు కడిగి ప్రియులారా రుమాలతో వారి పాదాలు తుడిచాడు ప్రియులారా. ఆయన తుడిచడుతున్నాడు, అయ్యా నేను మీకు ఎలాగో చేశానో మీరు అలాగే మీరు చెయ్యాలి. యేసయ్య చేయించుకోవడానికి రాలేదమ్మా, ఆయన చేయడానికి వచ్చాడు. సేవకుడు ప్రియులారా పెత్తనం చేయడానికి కాదు. సేవకుడు దేనికంటే ప్రియులారా దేవుని తోటలో ఏమైనాడండి? పరిచారపడి ఉన్నాడండి, పనివాడు. అందుకని యేసు ఏమన్నాడు? నా తండ్రి ఎవరండి? వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరు? నా తండ్రి వ్యవసాయకుడు నాయనా, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలా. యేసు ఏమన్నానా? ఏమంటున్నాడు? నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, నేనేమో ద్రాక్షవల్లిని మీరే తీగలు. ఎవరన్నాడండి ఈ మాట? యేసయ్యే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరండి ఆ తోటలో అంటే పిల్లరా? కాపు కాసేవాడు ఎవరండి?
దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాస్టర్ గారు ఏం చేయాలమ్మా? ఆ తోటని ప్రేమించాలి, ఆ తోటకి పిల్లారా నీరు ఇయ్యాలి, ఎరువు కట్టాలి, ఆ తోట యొక్క క్షేమాలన్నీ చూసుకోవాలి. ఎవరు? ఇప్పుడు సేవకుల పిల్లలు పెత్తనం చేయడానికి, పరిచయం చేయడానికి అంటున్నారా? అదే బైబిల్. యేసయ్య పిల్లారా అందరూ అన్నారు ఈయన ద్రోహి అన్నారు. ఈయన ఎటువంటి వాడంటే దేవోత్సవం చేస్తున్నారని పిల్లారా, సమాజం కేకలేసిన పిల్లారా. ఒకరోజు తండ్రి అంటాడు, అయ్యా మీరు అన్నట్టు ఆయన అలాంటి కాదు నాయన, నా ప్రియ కుమారుడు అంటాడు తండ్రి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. చూస్తున్నామని పిల్లారా, యేసయ్య శరీరధారిగా ఈ లోకంకి వచ్చి పిల్లారా ఆయన మాదిరి మనకు చూపించాడు పిల్లారా. ఆయన మాదిరి చూపించుకోవడం మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మాదిరిని అనుసరించి పిల్లారా గురి పెట్టి మనం నడుచుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పెట్టి నడుచుకోవాలమ్మా? గురి పెట్టి. అయ్యో నా యేసయ్య శరీరధారిగా జీవించి ఈ లోకములో ఇటువంటి ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాడు కాబట్టి నేను కూడా యేసుని గురి కలిగి నేను పరిగెత్తాలి. గురి కలిగి ఆయన గురిపెట్టి ఆయన వలె నేను నడుచుకోవాలి అన్న రీతిలో ప్రియులారా ఆ సమాచారం ఎరిగిన పౌలు గారు ప్రియులారా రక్షించబడిన వాడై ఏమన్నాడు తెలుసునానా? ఓ చక్కని మాట పౌలు గారు ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటున్నాడండి, అయ్యా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చని మాట అది నమ్మదగినది. ఎలా నమ్మదగినది నాన్నా అని అడిగితే పౌలు అంటున్నాడు, అది నా జీవితంలో నెరవేర్చబడింది అండి. ఏమన్నాండి? అందుకు నేనే సాక్షి. నేను పూర్వము హింసకులను, దూషకులను, హానికరులను నాయన, సంఘాన్ని హింసించడంలో నేను ప్రధానుడు నాయన అని చెప్పుకుంటూ వస్తూ ప్రియులారా, అయ్యో నేను ఎలాంటి వాడనంటే ప్రధానమైన పాపిని. నేనే కనికరించబడ్డా. నేనేం చేయబడ్డా? ఎవరైతే ఆ నిత్య జీవం పొందు నిమిత్తమై ఆయన ఎదుకు వస్తున్నారు, ఆయన విశ్వసిస్తున్నారో వారికి నేను ఎలాగోలంటే మాదిరికరంగా ఉండాలి. సంగమా, నిత్య జీవాన్ని చేపట్టడానికి వస్తున్న వారికి, దేవుని విశ్వాసం ఇచ్చిన వారికి ఎలాగుండాలి? ఎలాగుండాలన్నా? మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభులో వారు నడిపించడానికి, ప్రభు చిత్తంలో నడిపించడానికి, ప్రభు కార్యాలయంలో వారు ఆనందించడానికి, ప్రభు యొక్క మార్గంలో వారు నడవడానికి, ప్రభు రాజ్యం కొరకు వారు సిద్ధపడడానికి పిల్లారా నీ ఒక మాదిరిగా ఉండాలి. అలాగ ఉండాలండి, మాదిరిగా నిన్ను చూసి పిల్లారా, అయ్యో నా పౌలన్న ఇంత బాగా నడుస్తున్నాడా, నేను పౌలన్న వలె నడవాలి అన్నట్టుగా పిల్లారా నీవు నేను ఒక మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పోలంటున్నాడు పిల్లారా, నిత్య జీవమును గూర్చి విశ్వసించు వారందరికీ నేను ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని పోలన్న ఇంకొక మాట కూడా అన్నాడు నాన్న. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏమని రాయబడింది? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. దేవునికి స్తోత్రం. ఎలా చూడాలంటమ్మా? గురిపెట్టి మీరు చూడండి. అయ్యో వారు ఎలాగో నడుచుకున్నారు వారిని గురిపెట్టి మీరు చూసుకొని వారి మాదిరిలుగా మీరు పెట్టుకొని మీరు నడుచుకోండి నాన్న అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నా మనవి పిల్లారా, నీవు ఎలాగోలంటే దేవునికి సాక్షిగా, సంఘం ఎట్లంటే విశ్వాసులందరికీ ఓ మాదిరికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఇంకొక మాట కూడా బైబిల్లో ఇలా రాయబడింది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలిగితే పౌలు గారు ఏమన్నా తెలుసా ప్రియులారా? ఓ చక్కని మాట చెప్తున్నాడు ఇలాగా 7వ వచనం.
ఎలాగూ మమ్మను పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. సాధన. దేవునికి స్తోత్రం. మరి పౌలు గారు అన్నారు కదా, ఏమన్నాడు? అయ్యా మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి నాయన, మేము ఎలాగో దేవునికి మాదిరిగా మేము నడుచుకున్నామో అలాగే మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి, గురి పెట్టి చూడండి నాన్న అన్నాడు. మేము ఎలాగో నడుచుకున్నాం మీరు ఎరుగుదురు కదా. ఎలా నడుచుకున్నారంట వారు? మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకోలేదు. ఎలా నడుచుకోలేదు నాన్న? అక్రమముగా నడుచుకోలేదు. ఎవరి యొద్ద ఉచితముగా మేము ఏం చేయలేదు, అన్నమో తినలేదు నాన్న. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని మేమే కష్టపడి మేమే శ్రమపడి జీతం సంపాదించుకొని మీకు పరిచయం చేశాం. ఏం చేసాం? పరిచర్య చేశాం నాన్న. అక్కడ అంటూ ఒక మాట ప్రియులారా, ఈ మీలో ఎవడైనా కానీ పని చేయకపోతే ఆ రోజు అనుకుంటున్న మానేయండి అన్నాడు. ఏం చేయకపోతే మరి ఎంతమంది పని చేయకూడదు అంటారు? నా మాట అర్థమైందమ్మా? చదువున్నాను కింద మాట ఏమి రాశాడు అక్కడ? 9వ వచనం, మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మమ్మను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగు చేసితిమి. మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని ఏమన్నారట? ఎవడైనా పని చేయనొల్లని ఎడల ఏం చేయకూడదట? మరి రోజు నీ పని చేసినప్పుడు ఏం చేయి? పని చేసినప్పుడే. మరి పని చేయనప్పుడు ఏం చేయకూడదట? ఎంత బాగుందో రూల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, అయ్యా మేము మీకు మాదిరిగా ఉండాలని మేము ఇలా చేసి నాయన, మాకు అధికారం లేదని కాదు, మీ దగ్గర మీరు పెట్టింది తినకూడదని కానే కాదు, కానీ మీరు ఇచ్చిన కానుకల ద్వారా పరిచయం చేయాలని కానే కాదు, కానీ ప్రియులారా బైబిల్ అంటుంది మేము మీకు భారముగా ఉండకూడదని ఆలోచన కలిగిన వారై మేము ఇలాగు చేసి మీకు మాదిరి చూపించాము. కాబట్టి మీరు కూడా ఎవరికి కూడా భారంగా ఉండకుండా మీరు ఇలాగు చేయాలని మీకు బోధిస్తున్నాం నాన్న అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాదిరి చూపించగా ఆ మాదిరి చూసిన పౌలు గారు ప్రియులారా ఆ మాదిరిని అనుసరించి నడుచుకున్నాడు. ఆయన ఆ అనుసరించి నడుచుకున్న ఆ పౌలన్న మనతో ఏమన్నాడు తెలుస్తున్నానా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువునానా. ఏమని రాయబడింది? చదవండి. 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. దేవునికి స్తోత్రం. పౌలు ఇప్పుడు ఏమన్నాడండి? యేసయ్య మాదిరి అనుసరించిన పౌలు గారు ప్రియులారా యేసయ్యని పోలి నడుచుకున్నాడు. యేసయ్యని పోలి నడుచుకున్న పౌలుని ఇప్పుడు ఏమంటున్నాడు మనతోటి? అయ్యా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట్లాడుతున్న పౌలు ఏమన్నా తెలుసా ప్రియులారా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం, నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏమంటాడండి? అయ్యా నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మీరు మాదిరిగా. మన జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ మనుషులంటే ప్రియులారా ఆ శ్రమలు మనం ఏం చేయాలంటే అనుభవించవలసిన వారమై ఆ తిరిగిన పౌలు అంటున్నాడు ప్రియులారా అయ్యా మనము అనేకమైన శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం అనుభవిస్తామా? చెప్పండి అమ్మా. శ్రమ అనుభవిస్తే ఎక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నామట? దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినాయి కదా అని ప్రియులారా దేవుడు లేడని కాదు ప్రియులారా. పౌలు ఏమన్నాడు? నరసలు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం ఏమని రాయబడి ఉంది? శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసముకు నిలకడగా ఉండవలెనని
అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని దేవునికి స్తోత్రం. పౌలన్న ఏ మాటకు తెలుసు ప్రియులారా, ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, అంత్యోక్య నుండి ఇకో నుండి యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు ప్రియులారా, అప్పుడు సరిపోయారని ప్రియులారా చేశారంటే విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రియులారా. దేవుని నమ్ముకున్న వారందరూ ప్రియులారా పౌలు చుట్టూరా ఉండగా ప్రియులారా పౌలు లేచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. కానీ లోకం అనుకుంది ప్రియులారా పౌలు చచ్చిపోయాడు అనుకున్నారు ప్రియులారా. కానీ ఏం జరిగింది పౌలు నాన్న? అక్కడ రాయబడింది 19 వచనం చదవండి. ఏం రాయబడింది? అంత్యోక్య నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు సరిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని వారు అనుకున్నారు పౌలు చచ్చిపోయాడని ప్రియులారా ఈడ్చుకొని వచ్చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ప్రియులారా. విశ్వాసులందరూ ప్రియులారా దేవుడు నమ్ముకున్న వారందరూ కూడా పౌలు చుట్టూ నిలబడి ఉంటే పౌలు నెమ్మదిగా లేచి వేరొక పట్టణానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా మనము వారి మనసు దృఢపరిచే ప్రియులారా ఇటువంటి గొప్ప శ్రమలు కలుగుతుంటే రాళ్ళతో కొట్టేసి చిత్రం చేసి చంపేస్తుంటే అందరికీ ఏమొస్తుందన్నా? భయం వస్తుంది. అయ్యా మీరందరూ కూడా ఎలా ఉన్నారండి అక్కడ ప్రియులారా? బైబిల్ ఏమంటుంది? పౌలు అంటున్నాడు, అయ్యా మీకు బోధించిన ప్రవక్తలను వారి శ్రమానుభవమును ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి నాయన. మీ పూర్వీకుడైన మీ ముందు భక్తి జీవితం చేసిన యోగుని మీరు ఆలోచించండి నాయన. ఆయన ఎంతో సహనము ఓర్పు కలిగిన వాడై ఆయన ఎలాగో జీవించాడో మీరు అటువంటి సహనమును ఓర్పును ఓపికను మాదిరిగా మీరు పెట్టుకొని మీరు నడుచుకోండి నాన్న అని చెప్పాడు. ఈరోజు మీకు నా మనవి ప్రియులారా, దేవుని బిడ్డలంగా ప్రియులారా, యేసయ్య మనం ఎలా బ్రతకాలో మాదిరి చూపించాడు. యేసయ్య మాదిరిని ఎరిగిన పౌలన్న తన జీవితం ద్వారా నడుచుకుని ప్రియులారా మనం ఎలా నడుచుకోవాలో కూడా మనకి చెప్పాడు ప్రియులారా. ఈ సత్యాన్ని ఎరిగిన మనం ప్రియులారా మనం ఏం చేసినట్టు ప్రియులారా మన ముందు భక్తి చేసిన ఆ యొక్క భక్తులను మనం తలంచుకొని అటువంటి భక్తులు ఎలాగో భక్తి చేసి వారి జీవితంలో ప్రియులారా దేవుని చిత్తంలో నెరవేర్చగలిగారు, ఎటువంటి భక్తి చేసి దేవునికి మహిమకరంగా బ్రతికగలిగారు, ఎలాగో వారు బ్రతికి వారి జీవితం ద్వారా దేవుని చిత్తం చేయగలిగారు ప్రియులారా మనం గ్రహించి వారిని గురిపెట్టుకొని వారిని మనము ప్రియులారా మాదిరిగా తీసుకొని మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో మీరు చూడండి ప్రియులారా, ఏదైనా సినిమా రిలీజ్ అయ్యిందనుకో ఏం చేస్తాడు నాన్న? వాడు ఏ రంగుల ప్యాంట్ వేసుకుంటాడో, ఈడు ఏంటా ఇలాంటి ప్యాంట్ వేసుకున్నామంటే మా ప్యాను ఏ ప్యాను మా ప్యాను అలాంటి వేసుకున్నాను కాబట్టి నేను అలాంటి వేసుకున్నాను. ఏంటన్నా నీ కట్టింగ్ అది ఏంటన్నా అంటే మా విరాట్ కోహ్లీ అన్న అలాగో కట్ చేసుకున్నాను కాబట్టి నేను అంటే కోసం నీకు కోసుకుంటావు ఏంటి? కోసుకుంటావా? యా మరి ఇది చేసినోడు అని ఆ కార్యం చేయవా? ఎవరో మాదిరి కాదు ప్రియులారా, పనికి వానే వాటి ప్రియుల మాదిరి ఉంటాయి. కానీ నిత్య జీవానికి చేర్చే ఆ దేవుని గురించిన విషయంలో ప్రియులారా మంచి భక్తి జీవితాలు చేసిన వారి ప్రియులారా మనం మాదిరిగా పెట్టుకుని ప్రియులారా వారిని గురి పెట్టుకుని మనం పరిగెత్తగలిగితే ప్రియులారా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనమందరం కూడా ప్రియులారా ఎలా ఉండాలంటే సంఘానికి మనం మాదిరికరంగా ఉండాలి, సమాజానికి మనం ఎక్కడాలంటే మాదిరికరంగా ఉండాలి. అలాగుంటూ ప్రియులారా దేవుని రాజ్యం కొరకై సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటు పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.